ప్రైజ్ దళరండి. అందరికీ వందనాలు. ప్రభువు పేరిట యేసుతో నడవండి ఉదయకాలమే ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనము. రాజాగు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో బెల్షస్సరు రాజు తన ఆస్థానంలో విందు చేస్తూ 1000 మంది అధిపతులతో కలిసి బెల్షస్సరు తన ఆస్థానంలో ద్రాక్షారసం తాగుచూ విందు చేస్తున్న సమయంలో మరి రాణులు ఉపపత్నులు అందరూ ఆ విందులో పాల్గొంటున్న సమయంలో బెల్షస్సరుకు ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే ఆలోచన, తన తండ్రి కాలంలో అంటే నెబుకద్నెజర్ కాలంలో యెరూషలేము నుంచి ఆలయం నుంచి తెప్పించిన బంగారు వెండి పాత్రలను తెప్పించి వాటితో మరి ద్రాక్షరసం నింపి త్రాగాలన్న ఆలోచనతో అక్కడున్న వారికి ఆజ్ఞాపించినప్పుడు వారు వెళ్ళి మరి యెరూషలేము నుంచి తెప్పించిన ఆ పాత్రను తీసుకొచ్చినప్పుడు అక్కడున్న అధిపతులు, రాజు, అక్కడ ఉన్న ఉపపత్నులందరూ ఆ పాత్రలలో ద్రాక్షరసం నింపి త్రాగుచుండిరి. అది చూసిన దేవుడు మరి రోషముతో అక్కడ విందు జరుగుతున్న సమయంలో ఒక చెయ్యి వచ్చి ఒక హస్తము గోడపైన మెనే మెనే టేకెల్ ఉపాసన అనే పదం రాయడం జరుగుతుంది. అది చూసిన బెల్షస్సరు వణుకుచు భయపడుచు కలవరపడుచు ఏమిటి ఆ రాత అని మరి అది అర్థం కాక ఆ ఆస్థానంలో ఉన్న గారడి విద్య గలవారు మరి శకునగాన్లు మరి జ్ఞానవంతులు ఎవ్వరు కూడా అక్కడ రాసిన చేతి వ్రాతను ఎవ్వరు చదవలేకపోతారు, దాని అర్థాన్ని చెప్పలేకపోతారు. ఆ సమయంలో రాజు ఇంకా కలవరపడుచు అంటాడు, ఎవరైతే దీని అర్థాన్ని బయలుపరుస్తారో వివరిస్తారో వారికి వారి యొక్క గొలుసు మెడలో ధరింపచేసి ఈ రాజ్యం అంతటిలో 3వ అధికారిగా ఆ వ్యక్తిని మేము మరి నియమిస్తామని ప్రకటిస్తాడు బెల్షస్సరు రాజు. ఈ విషయాన్ని అంతటి తెలుసుకున్న మరి ఆ రాజ్యం యొక్క రాణి వచ్చి మరి బెల్షస్సరు రాజు కడ, రాజు చిరంజీవి అవునుగాక, ఏమి భయపడకు, నీ తండ్రి కాలంలో నెబుకద్నెజరు కాలంలో రాజ్యంలో ఈ విషయాన్ని బయలుపరచగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. నీ తండ్రి ఆలయంలో మరి గారడి విద్య గల శకునగాళ్ళ జ్ఞానుల మాంత్రికులు వీళ్ళందరిపైన మరి ఆ వ్యక్తిని అధిపతిగా నియమించాడు. ఆ వ్యక్తి దేవదూతల ఆత్మ కలిగిన వ్యక్తి దానియేలు ఈ విషయాన్ని బయలుపరచగలడు, వివరించగలడు అని ఆ రాణి వివరిస్తుంది. మరి నెబుకద్నెజర్కి బెల్షస్సరు మానవ సంతానంగా మరి ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. కానీ మరి రాణి నీ తండ్రి అని సంబోధిస్తుంది. అంటే అప్పుడున్న పరిస్థితుల కాలంలో ఆ రాజనీతి ప్రకారము మరి తండ్రి అని సంబోధించడం ఆనవాయితీ. అంతేకాదు మరి దావీదు కుమారుడు అయిన యేసుప్రభు అని అంటాం. అంటే ఇక్కడ తండ్రులను మరి తాతలను కూడా తండ్రితో సమానంగా మరి గౌరవప్రదంగా పిలవడం జరుగుతుంది. అంటే నెబుకద్నెజర్కి బెల్షస్సరు మానవ సంతానంగా ఇక్కడ ఉంటుంది. అంటే నెబుకద్నెజర్ తర్వాత తన కుమారుడు రాజ్యానికి వచ్చినప్పుడు తన కుమారుడిని చంపి మరి తన అల్లుడు రాజ్యాన్ని ఏలినప్పుడు తన అల్లుడి యొక్క కుమారుడే మరి బెల్షస్సరు తన బ్రతికుండగానే కుమారుడికి రాజ్యాన్ని పరిపాలన బాధ్యతలు అప్పచెప్పినప్పుడు మరి ఈ బెల్షస్సరు జ్ఞానము, భయము, భక్తి లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ మరి రాజనీతి ప్రకారము మరి మద్యము సేవించకూడదు పరిపాలన ఉన్నప్పుడు. కానీ మద్యము సేవిస్తూ ఉన్న ఈ బెల్షస్సరు మరి దేవుడిని లెక్క చేయకుండా దేవుడికి వ్యతిరేకంగా స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి ఆ పాత్రలలో మరి దేవాలయం నుంచి తెచ్చిన ఆ పాత్రలో ద్రాక్షరసం నింపుకొని త్రాగినప్పుడు దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత ఆ కుమారుడిపైకి వచ్చి ఆ గోడపైన చేతితో మెనే మెనే టేకెల్ ఉపాసన అని రాయబడుతుంది. అంటే దానియేలుని పిలిపించినప్పుడు దానియేలు చెప్తాడు, మరి వివరించడానికి రాజు ఎదుట సమ్ముఖంలో నిల్చున్నప్పుడు రాజుకి మరి రాజు దానియేలుతో అంటాడు, నీవు ఈ విషయాన్ని చెప్పగలవు, 3వ అధిపతిగా నేను నియమిస్తాను, నీ మెడలో బంగారము ధరింపచేసి ప్రకటించినప్పుడు దానియేలు అంటాడు, నీ బహుమతులు నాకేం అక్కర్లేదు, వేరే వారికి ఇవ్వమని మరి తిరస్కరిస్తాడు దానియేలు. మరి దానియేలు తన తాత కాలంలో ఉన్న వ్యక్తి, బహు వృద్ధుడు, కడవృద్ధుడు స్థితికి వచ్చిన స్థితిలో బెల్షస్సరు ఎదుట నిల్చున్నప్పుడు అయినప్పటికీ నేను ఈ విషయాన్ని నేను మీకు చెప్తాను, అర్థాన్ని వివరిస్తానని అది ఏమిటని చదివినప్పుడు మెనే మెనే టేకెల్ ఉపాసన అని అది చదివినప్పుడు దేవదూతల ఆత్మ కలిగిన ఈ దానియేలు అంటాడు,
దేవుడు నీ రాజ్యం లెక్కను చూసి ముగించాడు. నీ యొక్క లెక్కను యొక్క స్థితిని దేవుడు నిన్ను త్రాసులో తూచినప్పుడు తేలిపోయే స్థితిలో ఉన్నావు. మరి ఉపారసిని అంటే పారశీకులు మాదీయులకి నీ రాజ్యం విభజించబడుతుంది అని ఆ విషయాన్ని బయలుపరిచినప్పుడు బెల్షస్సర్ ఏం చేస్తాడంటే తను ప్రకటించినట్టే దానియేలుకు సన్మానం చేయడం జరుగుతుంది. తర్వాతకి అదే రాత్రి బెల్షస్సరు మాదీయుల అదే రోజు రాత్రి మాదీయుల మరి రాజైన దర్యావేషు చేతిలో ఓడిపోయి మరణించి రాజుగా మరి దర్యావేషు ఆ పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. ప్రియా దేవుని జనాంగమా, దానియేలు మరి బెల్షస్సరు యుద్ధకు వచ్చినప్పుడు ఒక మాట చెప్తాడు, రాజా నీ తండ్రి అయిన నెబుకద్నెజరు కాలంలో దేవుడు తనని మరి ఎంతగానో మహాదశలో ఉంచి మరి ఎవరిని చంపగోరునో వారిని చంపడం, ఎవరిని విడిపించగోరునో వారిని విడిపించడం, ఎవరిని హెచ్చించడమో వారిని హెచ్చించడం, ఎవరిని పడద్రోయగోరాడో వారిని పడద్రోయడం జరిగింది. మరి నీ తండ్రి మరి దేవుడు ఉంచినప్పటికీ గర్వాంధుడై మరి అందరూ తనకు భయపడిన ఆ స్థితిని చూసి గర్వాంధుడై కఠిన హృదయంతో బలాత్కారంతో నింపబడి ఆ వ్యక్తి ప్రకటించినప్పుడు అతనిలో ఉన్న ఆ మానవ మనసును తీసివేసి మృగం యొక్క మనసును ఉంచి జనముల నుంచి అడవికి పారద్రోలి అడవి గాడిదల మధ్య నివసించి మరి మంచు పడినప్పుడు ఆ మంచుతో తడవబడి స్థితిలో ఎంతో నీచమైన స్థితికి మరి నీ నెబుకద్నెజరు దిగజారిపోవడం జరిగింది. తన యొక్క గర్వాన్ని బట్టి తన యొక్క రాజ్యాన్ని తన యొక్క స్థితిని కనీసం మానవ మనసు కూడా లేకుండా జంతువు మనసుతో మానవుల మధ్య నివసించే అవకాశం కూడా లేకుండా జంతువుల మధ్య నివసించడం జరిగింది. అలాంటి స్థితి నీకు తెలిసి కూడా దేవునికి వ్యతిరేకమైన ఈ కార్యం చేయడానికి నువ్వు ఎలా మరి పూనుకున్నావు? దేవుని యొక్క ఉగ్రత మరి కారకుడివయ్యావు. దేవుడు నీ లెక్కను చూసి ముగించబోతున్నాడని చెప్పడం జరుగుతుంది. ప్రియా దేవుని జనాంగమా, దేవుడు మరి నెబుకద్నెజరుకి అయితే అవకాశం ఇచ్చాడు. మరి తనను మరి ఉన్న మంచి స్థితి నుంచి తీసివేసి తన రాజ్యాన్ని అడవిలోకి వెళ్ళే శాపగ్రస్తమైన జీవితాన్ని మరి అనుభవించినప్పటికీ ఈ నెబుకద్నెజరు మళ్ళీ పశ్చాత్తాపడి మరి తన పూర్వస్థితిని పొందుకోగలిగాడు. కానీ బెల్షస్సరుకి పశ్చాత్తాపడలేదు. మరి దేవుని విషయంలో మరి ఆ పశ్చాత్తాప పడడానికి కూడా సమయం లేకుండా మరణించడం జరిగింది. ఈ వాక్యం చూస్తున్న నీవు కూడా నేను కూడా ఎవరిమైనా మన జీవితంలో గర్వం గుండా వెళ్ళడం మనకు క్షేమం కాదు. ఏదైనా మన స్థితిగతులు పరిస్థితులు మరి వ్యతిరేకమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు మరి దేవుని ప్రార్థిస్తూ దీన మనసు కలగడం మనకు ఎంతో మేలు. పశ్చాత్తాప పడడానికి దేవుని యొద్ద క్షమాపణ అడగడానికి మరి మనకి ఇంకో అవకాశం లేకపోవచ్చు, ఇంకో రోజు లేకపోవచ్చు. కాబట్టి తగిన సమయం అంది, అనుకూల సమయం అంది, ఆయన రక్షణ దినమంది మనం ఆయన పాదాల యొద్ద మన క్షమాపణ అడిగి ఆయన పాదాల యొద్ద దీన మనసు కలిగి మరి జీవించడం ఎంతో శ్రేష్టము. తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడన్న రీతిగా తగ్గింపుతనంతో జీవించడం ఎంతో మేలు. గర్వాంధులను ఆయన అణిచివేసి దీనులకు దయచూపే దేవుడు, దీనుల ఎడల కృప చూపే దేవుడు, దీనులకు సువార్తమానం ప్రకటించడానికి ఆయన నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఎవరైతే దీనత్వంతో ఉంటారో వారి కోసం ఆయన ప్రాణం పెట్టి మరి దీనులకు సువార్త ప్రకటించడానికి ఆయన రావడం జరిగింది. కాబట్టి దీనత్వం అనేది అది మనకు మన జీవితానికి ఎంతో శ్రేయస్కరం. గర్వము నాశనానికి ముందు గర్వం నడుస్తుందని బైబిల్ గ్రంథంలో రాయబడింది. మనం ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా కూడా గర్వాన్ని మన జీవితంలోకి రావడం అనేది మనకి క్షేమకరం కాదు. నెబుకద్నెజరు ఎంతో క్షేమస్థితి, మరి అతను పట్టినది అతను చేసినది అన్నీ మరి దేవుడు మరి దీవించి ఆశ్రయించి మహర్దశలో ఉంచాడు. కానీ తన గర్వము మరి జంతు హృదయంలాగా మారి ఆ స్థితికి వెళ్ళిపోవడం జరిగింది. మన స్థితి మారడానికి, మన గర్వముతో నింపబడ్డప్పుడు మన స్థితి మారడానికి ఒక క్షణం చాలు. కాబట్టి గర్వం అనేది మన జీవితంలో ఎప్పటికీ రాకుండా చూసుకోవడం మనకి ఎంతో మేలు. దేవుడి యొక్క మరి గర్వం వచ్చిన బెల్షస్సరు మరణించి దేవునికి వ్యతిరేకంగా స్తుతించినప్పుడు గర్వించి దేవుడి కంటే తాను హెచ్చించుకున్నప్పుడు తన యొక్క గర్వం తన యొక్క ప్రాణాన్ని తన యొక్క రాజ్యాన్ని తీసివేయబడింది. మరి సాతాను అపవాది కూడా దేవుని కంటే ఎక్కువగా గర్వించినప్పుడు మరి తన యొక్క ఆ మహిమను పోగొట్టుకొని త్రోసివేయబడి మరి నిత్య పాశములలో యుగ యుగాలు శిక్షకు అరువుగా మరి అపవాది కూడా మరి తన యొక్క గర్వం తనను నాశనం చేసింది. కాబట్టి
గర్వం అనేది దేవుడికి ఇష్టమైన లక్షణం కాదు. ఏనాడు ఆ గర్వంతో ఉండడం మరి మానవుడికైనా మరి ఇష్టం కాదు. దేవుని రెక్కల చేత దేవుని బలమైన రెక్కల కింద దీన మనసు కలిగి ఉండడం ఎంతో మేలు, నీకు నాకు ఎంతో శ్రేయస్కరము. కాబట్టి మరి నెబుకద్నెజర్ కాలంలో దేవుడు ఎవరిని చంపగోరినో వారిని చంపడం, ఎవరిని రక్షించగోరినో వారిని రక్షించడం, ఎవరిని కాపాడగోరిన వారిని కాపాడడం, ఎవరిని మరి పడద్రోయడం అంటే మరి నిజంగా దేవుడు తనకు చంపాలనుకున్న వ్యక్తిని చంపడానికి అనుమతిస్తాడంటే మరి అప్పుడున్న పరిస్థితులు అనేది రాజరిక పరిపాలన అంటే ఒక రాజ్యం మరొక రాజ్యంపై దండెత్తి దండయాత్రలతో జీవించే రాజరిక పరిపాలన. అంటే ఆ పరిపాలనలో మరి ఒక రాజు మరొక రాజుపై దండెత్తి బంధించి మరి లేకపోతే చంపివేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవడం యుద్ధ నీతి. అంతేకాదు మరి అలా కాకుండా మరి ఎవరిని మరి అలాంటి అపాయకరమైన పరిస్థితుల్లో మరి 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 దీనత్వంతో ఉంటే ఏమవుతుందంటే అలా చేయని వేళ మరి ఆ రాజే మరి దండెత్తి చంపి మన మరి నెబుకద్నెజర్ యొక్క రాజుని ఆక్రమించుకుంటాడు. కాబట్టి అది యుద్ధ నీతి. కాబట్టి దేవుడు మరి అప్పుడున్న పరిస్థితులను బట్టి అక్కడున్న రాజరిక పరిపాలనను బట్టి నెబుకద్నెజర్కి ఆ విధంగా మరి సాయం చేయడం జరిగింది. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం మరి గర్వం అనేది ఏనాడికి రాకుండా మరి మన జీవితంలో దీన మనసు కలిగి ఆయన రాకడ పర్యాంతము మరి దీనమైన రెక్కల కింద బలత్కారమైన రెక్కల కింద దీన మనసు కలిగి ఉండడం ఎంతో మేలు. ఆమేన్.